ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచించాల్సింది వాట్ ఈస్ టుడే అండ్ వాట్ యూ హ్యావ్ టు బి టుమారో. సో ఐ బిలీవ్ దట్ అది రేపు పొద్దున నువ్వు ఏం కాగలుగుతావు, రేపు పొద్దున నీ కంపెనీ నువ్వు ఏడు చూడగలుగుతావు. ఈరోజు నాకు ఒక 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, రేపు పొద్దున నాకు ఒక 400 కావాలి, 500 కావాలి, 1000 కావాలి, 2000 కావాలి. నా ఆలోచన అది. ఐ వాంట్ టు గివ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ వేరాజ్ ఐ వాంట్ బి అన్ ఎగ్జాంపుల్. ఒక అరే భానుగాడు అంటే ఒకప్పుడు ఫెయిలియర్ రా, ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్, ఒక ఎగ్జాంపుల్ కావాలంతే. అది ఎక్కడ నా సర్కిల్ లా, మా రిలేటివ్ సర్కిల్ లా భానుగాడు అంటే ఒక ఎగ్జాంపుల్ అనే థాటే ఉంటుంది తప్ప నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని ఫేస్ చేసిన. ఇప్పుడు ఒక ఫెయిలియర్ మై మదర్ సఫర్డ్, మై ఫాదర్ సఫర్డ్, మై టీచర్స్ వే స్కోల్డింగ్ మీ. లిటరల్లీ తిరుగుతారు కదా ఆబ్వియస్లీ. వీడు ఏం చేస్తాడు, ఏం పనికిరాడని అంటారు. ఒక పేరెంట్ ముంగట కొడుకుని పనికిరాడంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? డిప్రెస్ అవుతారు కదా ఆబ్వియస్లీ. వీడు ఏంది, వీడి ఫ్యూచర్ ఏందని డిఫరెన్స్ డిప్రెస్ అవుతారు కదా. సో ఆ డిప్రెస్ అయింది ఇప్పుడు దేర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. పోయిన ప్రతి దగ్గరల్లా మీరు భాను వాళ్ళ మదర్ కదా, దిల్ ఫీల్ హ్యాపీ, అరే అవును నా కొడుకు అని చెప్పేసి. సో దీనికి మించిన సక్సెస్ నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేను. డబ్బు సక్సెస్ అనేది డబ్బులో ఉండదు. డబ్బు దాటిన తర్వాత ఈ పేరులో ఉంటుంది సక్సెస్. ద నేమ్ వాట్ వి ఎర్న్ ఇన్ దిస్ జర్నీ దట్ గివ్స్ అ రియల్ హ్యాపీనెస్. ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచించాల్సింది వాట్ ఈస్ టుడే అండ్ వాట్ యూ హ్యావ్ టు బి టుమారో. సో ఐ బిలీవ్ దట్ అది రేపు పొద్దున నువ్వు ఏం కాగలుగుతావు, రేపు పొద్దున నీ కంపెనీ నువ్వు ఏడు చూడగలుగుతావు. ఈరోజు నాకు ఒక 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, రేపు పొద్దున నాకు ఒక 400 కావాలి, 500 కావాలి, 1000 కావాలి, 2000 కావాలి. నా ఆలోచన అది. ఐ వాంట్ టు గివ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ వేరాజ్ ఐ వాంట్ బి అన్ ఎగ్జాంపుల్. ఒక అరే భానుగాడు అంటే ఒకప్పుడు ఫెయిలియర్ రా, ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్, ఒక ఎగ్జాంపుల్ కావాలంతే. అది ఎక్కడ నా సర్కిల్ లా, మా రిలేటివ్ సర్కిల్ లా భానుగాడు అంటే ఒక ఎగ్జాంపుల్ అనే థాటే ఉంటుంది తప్ప నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని ఫేస్ చేసిన. ఇప్పుడు ఒక ఫెయిలియర్ మై మదర్ సఫర్డ్, మై ఫాదర్ సఫర్డ్, మై టీచర్స్ వే స్కోల్డింగ్ మీ. లిటరల్లీ తిరుగుతారు కదా ఆబ్వియస్లీ. వీడు ఏం చేస్తాడు, ఏం పనికిరాడని అంటారు. ఒక పేరెంట్ ముంగట కొడుకుని పనికిరాడంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? డిప్రెస్ అవుతారు కదా ఆబ్వియస్లీ. వీడు ఏంది, వీడి ఫ్యూచర్ ఏందని డిఫరెన్స్ డిప్రెస్ అవుతారు కదా. సో ఆ డిప్రెస్ అయింది ఇప్పుడు దేర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. పోయిన ప్రతి దగ్గరల్లా మీరు భాను వాళ్ళ మదర్ కదా, దిల్ ఫీల్ హ్యాపీ, అరే అవును నా కొడుకు అని చెప్పేసి. సో దీనికి మించిన సక్సెస్ నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేను. డబ్బు సక్సెస్ అనేది డబ్బులో ఉండదు. డబ్బు దాటిన తర్వాత ఈ పేరులో ఉంటుంది సక్సెస్. ద నేమ్ వాట్ వి ఎర్న్ ఇన్ దిస్ జర్నీ దట్ గివ్స్ అ రియల్ హ్యాపీనెస్.